తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్లలో రేవంత్ రెడ్డి సర్కార్ నా ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేయూత పథకం ద్వారా ప్రతి బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి బీడీ ప్యాకర్స్, నెలసరి ఉద్యోగులు, బీడీ కార్మికులు అందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా 4016 రూపాయల జీవన భృతి ఇస్తామని చెప్పేసి ప్రకటించి ఉన్నారు. దాదాపు ఇప్పుడు 28 నెలల ప్రభుత్వ పాలన నడుస్తూ ఉన్నది. మొన్న శనివారం రోజు ప్రభుత్వము ఉత్తర్వులు ఇచ్చింది. కేవలము ఆసరా పెన్షన్లలో బీడీ కార్మికుల దరఖాస్తులు తీసుకోవడాన్ని తొలగించాడు. కేవలము బోధకాలు, డయాలసిస్, ఒంటరి మహిళ, వితంతు, విధవలకు దాదాపు 7 రకాల వాళ్ళకే దరఖాస్తులు చేసుకోవాలని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అందులో బీడీ కార్మికులు ఆసరా పెన్షన్ నుంచి బీడీ కార్మికులను తొలగించిండు. కాబట్టి బీడీ కార్మికులను అందరినీ దరఖాస్తులు తీసుకొని వెంటనే 4016 రూపాయలు చేనేత పథకం కింద, చేయూత పథకం కింద జీవన భృతి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 13న గురువారం రోజు నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా ఉన్నది. కాబట్టి పెన్షన్ రాని బీడీ కార్మికులందరూ ఉదయం 11 గంటలకు నిర్మల్ కలెక్టర్ ఆఫీస్కు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అర్హులైన వారందరికీ జీవన భృతి, అర్హులైన వారందరికీ జీవన భృతి. 13న జరుగు ధర్నాను, 13న జరుగు ధర్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్లలో రేవంత్ రెడ్డి సర్కార్ నా ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేయూత పథకం ద్వారా ప్రతి బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి బీడీ ప్యాకర్స్, నెలసరి ఉద్యోగులు, బీడీ కార్మికులు అందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా 4016 రూపాయల జీవన భృతి ఇస్తామని చెప్పేసి ప్రకటించి ఉన్నారు. దాదాపు ఇప్పుడు 28 నెలల ప్రభుత్వ పాలన నడుస్తూ ఉన్నది. మొన్న శనివారం రోజు ప్రభుత్వము ఉత్తర్వులు ఇచ్చింది. కేవలము ఆసరా పెన్షన్లలో బీడీ కార్మికుల దరఖాస్తులు తీసుకోవడాన్ని తొలగించాడు. కేవలము బోధకాలు, డయాలసిస్, ఒంటరి మహిళ, వితంతు, విధవలకు దాదాపు 7 రకాల వాళ్ళకే దరఖాస్తులు చేసుకోవాలని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అందులో బీడీ కార్మికులు ఆసరా పెన్షన్ నుంచి బీడీ కార్మికులను తొలగించిండు. కాబట్టి బీడీ కార్మికులను అందరినీ దరఖాస్తులు తీసుకొని వెంటనే 4016 రూపాయలు చేనేత పథకం కింద, చేయూత పథకం కింద జీవన భృతి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 13న గురువారం రోజు నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా ఉన్నది. కాబట్టి పెన్షన్ రాని బీడీ కార్మికులందరూ ఉదయం 11 గంటలకు నిర్మల్ కలెక్టర్ ఆఫీస్కు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అర్హులైన వారందరికీ జీవన భృతి, అర్హులైన వారందరికీ జీవన భృతి. 13న జరుగు ధర్నాను, 13న జరుగు ధర్నాను.